హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ సెకండ్ సెమ్ విద్యార్థులకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు కన్సైన్మెంట్ ఖాతాలు అనేటువంటి చాప్టర్ సంబంధించి థియరీ పార్ట్ 2 మీ ముందు ఉంచడం జరుగుతుంది. కన్సైన్మెంట్ అకౌంట్స్లో కొన్ని ముఖ్యాంశాలు, వీటిని బాగా అర్థం చేసుకుంటే లెక్కలు చేసేదానికి సులువుగా ఉంటుంది. ఫస్ట్, ప్రొఫార్మా ఇన్వాయిస్. కన్సైన్మెంట్ మీద సరుకును పంపినప్పుడు కన్సైనర్ సరుకుతో పాటు దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ పంపే పత్రాన్ని ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటారు. ఇందులో సరుకు వివరాలు, ధరలు, నాణ్యత, ప్యాకేజీ, గుర్తులు, ప్యాకింగ్ వివరాలు, కొలతలు, రవాణా ఖర్చులు మొదలైన వాటిని పేర్కొనడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా కన్సైనీ సమాచారం కొరకు ఉద్దేశించబడింది. దీనిలోని వివరాలు సరుకు అమ్మకము ధర నిర్ణయించుకోవడానికి ఉపయోగపడతాయి. ప్రొఫార్మా ఇన్వాయిస్ ధరకు సరుకును పంపినప్పుడు కన్సైనీ ప్రొఫార్మా ఇన్వాయిస్ ధర కంటే తక్కువగా సరుకును అమ్మరాదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ప్రొఫార్మా ఇన్వాయిస్ ద్వారా తెలుస్తుంది. ప్రొఫార్మా ఇన్వాయిస్ అనేది కన్సైనీకి సరుకు అమ్మజూపే నిమిత్తం సరుకుతో పాటు కన్సైనర్ ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ పత్రాన్ని కన్సైనీకి పంపిస్తాడు. అంటే తయారు చేసేది కన్సైనరు, ఎవరికి పంపిస్తారంటే కన్సైనీకి పంపిస్తాడు. ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్లో ఏముంటాయంటే సరుకుకు సంబంధించిన పూర్తి సమాచారం, ఎంత సరుకు పంపిస్తున్నాం, ఆ సరుకు వివరాలేంటి, ఆ సరుకు యొక్క ధరలు ఎలా ఉంటాయి, వాటి నాణ్యత ఎలా ఉంది, ప్యాకేజీ గుర్తులు ఎలా ఉన్నాయి, ప్యాకింగ్ వివరాలు ఎలా ఉన్నాయి, వాటి కొలతలు, రవాణా ఖర్చులు మొదలైనవన్నీ కూడా ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్లో పేర్కొనడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా కన్సైనీకి ఏ విధంగా ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ ఉపయోగపడుతుందంటే, ప్రొఫార్మా ఇన్వాయిస్లో పేర్కొన్న ధర కంటే ఎంత ధరకు అమ్మాలనే విషయాన్ని ప్రొఫార్మా ఇన్వాయిస్లో కన్సైనర్ పేర్కొంటాడు, యజమాని. కన్సైనీ ఆ సరుకును అమ్మేటప్పుడు ప్రొఫార్మా ఇన్వాయిస్ దగ్గర పెట్టుకొని ప్రొఫార్మా ఇన్వాయిస్లో పేర్కొన్న ధర కంటే ఎటువంటి పరిస్థితుల్లో తక్కువకు అమ్మకూడదు అనేటువంటి విషయాన్ని కన్సైనీ గుర్తించడం కోసం కన్సైనర్ సరుకుతో పాటు ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ని కన్సైనీకి పంపుతారు. ఇది ఒక పాయింట్. బయానా అడ్వాన్స్. కన్సైనర్ పంపిన సరుకు కన్సైనీకి అందగానే కొంత మొత్తం బయానాగా పంపడం జరుగుతుంది. ఈ విధమైన బయానా వల్ల కన్సైనర్ సరుకుకు కొంత హామీ ఏర్పడుతుంది. ఈ బయానా నగదు రూపంలో కానీ లేదా వర్తకపు బిల్లుల రూపంలో కానీ ఉండవచ్చు. చివరిలో కన్సైనీ స్థూల అమ్మకాల మొత్తం నుండి తాను పంపిన బయానా మొత్తాన్ని మినహాయించుకుంటారు. బయానా సెకండ్ పాయింట్. బయానా అంటే అడ్వాన్స్. కన్సైనీకి సరుకు పంపిన వెంటనే కన్సైనీ ఆ యొక్క సరుకు విలువలో కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా యజమాని కన్సైనర్కి పంపిస్తాడు. కన్సైనర్కి ఈ బయానా అనేది తాను పంపినటువంటి సరుకుకి కొంత హామీగా ఉపయోగపడుతుంది. ఈ బయానా అనేది అడ్వాన్స్ మొత్తము కన్సైనీ సరుకంతా అమ్మేసిన తర్వాత ఆ అమ్మకాల్లో నుంచి తాను పంపినటువంటి అడ్వాన్స్ను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని కన్సైనర్కి పంపిస్తాడు. అది బయానా యొక్క అడ్వాన్స్ యొక్క ప్రత్యేకత. నెక్స్ట్, కమిషన్. లెక్కలు చేసేటప్పుడు కమిషన్కి సంబంధించిన పూర్తి సమాచారం విద్యార్థి తెలుసుకోవాలా. కన్సైన్మెంట్పై పంపిన సరుకు అమ్మిపెట్టినందుకు ప్రతిఫలంగా కన్సైనీకి కమిషన్ చెల్లించడం అనేది జరుగుతుంది. ఈ కమిషన్లో 3 రకాలు ఉన్నాయి. సాధారణ కమిషను, డెలక్టరీ కమిషను, అదనపు కమిషను. ఈ 3 అంశాలని విద్యార్థి గారిని చక్కగా తెలుసుకోగలిగినట్లయితే లెక్క చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. కమిషన్ అంటే ఏంది? కన్సైనర్ పంపినటువంటి సరుకుని కన్సైనీ అమ్ముతాడు కాబట్టి ఆ అమ్మకాలకి ప్రతిఫలంగా, సరుకు అమ్మినందుకు ప్రతిఫలంగా కన్సైనీకి ఇచ్చేటువంటి ఒక రకమైనటువంటి
బెనిఫిట్ అనమాట. అంటే సరుకు అమ్మినందువల్ల అతనికి ప్రతిఫలం ఏదో ఒకటి ఇవ్వాలిగా, రెమ్యునరేషను. ఆ రెమ్యునరేషన్ అనేది అమ్మకాల మీద ఇంత సరుకు అమ్మాం కాబట్టి ఇంత శాతం నువ్వు తీసుకోమని కన్జైనర్కి ముందుగా తెలియజేస్తాడు. అంటే 10%, 5%, 15% అనేది సరుకు అమ్మకాల మీద కమిషన్ కన్జైనర్కి చెందుతుంది. ఇలాంటి కమిషన్ 3 రకాలు ఉన్నాయి. ఒకటి సాధారణ కమిషన్. సాధారణ కమిషన్ అంటే కన్జైన్మెంట్పై సరుకు అమ్మినందుకు ఈ యొక్క కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సాధారణ కమిషన్ అంటారు. ఈ కమిషన్ని అమ్మకాల మీద లెక్కించడం జరుగుతుంది. అమ్మకాల మీద లెక్కించి లాస్ట్లో సరుకు అమ్మి ఆ మొత్తాన్నంతా యజమానికి పంపకుండా అందులో తను యొక్క సాధారణ కమిషన్ ఏదైతే అమ్మకాల మీద ఒక నిర్ణీత శాతాన్ని లెక్కిస్తాడో ఆ కమిషన్ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని కన్జైనర్ పంపిస్తారు. అంటే సాధారణ కమిషన్ అంటే కన్జైనీ చేసిన అమ్మకాల మీద ప్రతిఫలంగా ఒక నిర్ణీత శాతము సాధారణ కమిషన్గా, జనరల్ కమిషన్గా తీసుకుంటారు. పోతే డెలక్టరీ కమిషన్ అంటే ఏంటంటే జనరల్గా కన్జైనీ సరుకు అమ్మేటప్పుడు అరువుకు కూడా అమ్ముతాడు. అరువు కంటే అప్పుకి అరువుకి అమ్మినప్పుడు ఏమవుతుంది, రాని బాకీలు ఏర్పడతాయి. రాని బాకీలు ఏర్పడితే నష్టపోయేది ఎవరు? కన్జైనీ నష్టపోడు, కన్జైనర్ యజమాని నష్టపోతాడు. ఎందుకంటే కన్జైన్మెంట్ వ్యాపారంలో కన్జైనీ చేసిన ఖర్చులు కానీ కన్జైన్మెంట్ వ్యాపారం మీద వచ్చిన లాభం కానీ నష్టం కానీ మొత్తం అనుభవించడం, భరించడం అనేది యజమానికి సంబంధం కానీ కన్జైనీకి ఏం సంబంధం లేదు. జస్ట్ కమిషన్ ఏజెంట్. అంటే శనగలు దీన్ని చేయగడుక్కున్నట్లు ఎంత కమ్మాము, ఎంత కమిషను అనేది కన్జైనీకి మాత్రము అంతవరకే పరిమితం. ఇలాంటి పరిస్థితుల్లో తన కమిషన్ కోసము తాను నగదుతో పాటు అరువుకు కూడా అమ్మినటువంటి సందర్భాల్లో ఎక్కువ అమ్మకాలు చేయాలనే ఉద్దేశంతో అరువుకు అమ్ముతాడు. అరువుకు అమ్మినప్పుడు రాని బాకీలు ఏర్పడితే ఆ నష్టాన్ని కన్జైనర్ యజమాని భరించాలి. ఈ విపత్తు నుంచి తప్పించుకునేదానికి యజమాని కన్జైనర్ ఏం చేస్తాడంటే కన్జైనీకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. అబ్బాయి, నువ్వు సరుకుని అరువుకు అమ్మినట్లయితే ఏర్పడేటువంటి రాని బాకీలకి కానీ నువ్వు పూర్తి బాధ్యత వహించినట్లయితే మామూలు కమిషన్తో పాటు కొంత అదనంగా నీకు కమిషన్ ఇస్తాను. అంటే రాని బాకీలు లేకుండా నువ్వు శ్రమిస్తావు కాబట్టి, అంటే అరువు కమ్మిన ప్రతి పైసా నువ్వు కలెక్ట్ చేసినట్లయితే, రాని బాకీ లేకుండా చేసినట్లయితే నీకు సాధారణ కమిషన్తో పాటు కొంత అదనంగా కమిషన్ ఇస్తాడు. ఆ అదనపు కమిషన్ని డెలక్టరీ కమిషన్ అంటారు. అంటే సరుకుని అరువు కమ్మినప్పుడు ఏర్పడేటువంటి రాని బాకీల బెడల నుంచి కన్జైనర్ యజమాని తప్పించుకునే నిమిత్తము ఈ డెలక్టరీ కమిషన్ని సాధారణ కమిషన్తో పాటుగా కన్జైనీకి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే డెలక్టరీ కమిషన్ ఇస్తారో రాని బాకీల వల్ల ఏర్పడే నష్టాన్ని కన్జైనీ భరించాలా. డెలక్టరీ కమిషన్ ఇవ్వకపోతే ఆ నష్టాన్ని, ఆ రాని బాకీల నష్టాన్ని కన్జైనర్ భరించాల్సి ఉంటుంది. ఇది ఇందులో ఉండేటువంటి లొసుగు. కాబట్టి ఈ యొక్క డెలక్టరీ కమిషను దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారంటే జనరల్గా అరువు అమ్మకాల మీద క్యాలిక్యులేట్ చేయాలి. కానీ పరీక్షల్లో క్వశ్చన్ పేపర్లో డెలక్టరీ కమిషన్ అని చెప్పినప్పుడు ప్రత్యేకంగా అరువు అమ్మకాల మీద లెక్కించమని చెబితే అరువు అమ్మకాల మీద లెక్కిస్తాము. ఏమి చెప్పకుండా డెలక్టరీ కమిషన్ అంటే సాధారణ కమిషన్తో పాటు డెలక్టరీ కమిషన్ను కూడా మొత్తం అమ్మకాల మీద లెక్కించడం అనేది జరుగుతుంది. లేదా క్వశ్చన్ పేపర్లో పర్టికులర్గా డెలక్టరీ కమిషన్ అరువు అమ్మకాల మీదే లెక్కించాలంటే మాత్రం నగదు అమ్మకాలు సపరేట్ చేసి అరువు అమ్మకాల మీద లెక్కించడం జరుగుతుంది. ఇది డెలక్టరీ కమిషన్. అంటే అరువు అమ్మకాలు వల్ల ఏర్పడేటువంటి రాని బాకీల బెడదను తప్పించుకునేదానికి యజమాని కన్జైనీకి ఇచ్చేటువంటి అదనపు కమిషన్. మూడోది అదనపు కమిషన్, ఓవర్ రైడింగ్ కమిషన్ అంటారు. ఈ కమిషను కన్జైనీకి ఎందుకు ఇస్తాడంటే కొన్ని కొత్త వస్తువులను, కొత్త ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేసినప్పుడు కొత్త ప్రోడక్ట్స్ని మార్కెట్లో అమ్మాలంటే చాలా శ్రమించాల్సి వస్తుంది. అంటే కన్జైనీ కొంత ఎక్కువ శ్రమ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో కన్జైనర్ ఏం చేస్తాడంటే, అబ్బాయి ఒక న్యూ ప్రోడక్ట్ నీకు పంపిస్తున్నాను, దీన్ని మార్కెట్ చేయి, ఎక్కువగా దీన్ని అమ్మేదానికి ప్రయత్నం చేయి. నువ్వు పడ్డ కష్టానికి సాధారణ కమిషను, డెలక్టరీ కమిషన్తో పాటు అదనంగా ఈ కొత్త వస్తువుని మార్కెట్లో వినియోగదారుల చేతుల్లో నువ్వు దీన్ని ఎక్కువగా సేల్స్ కానీ పెంపొందించినట్లయితే
వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకొని ఈ కొత్త వస్తువుని మార్కెట్లో విపరీతంగా అమ్మినట్లయితే అదనంగా నీకు కొంత కమిషన్ ఇస్తామంటారు. అంటే ఈ ఓవర్ రైడింగ్ కమిషన్ అనేది ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్, నూతనమైనటువంటి కొత్త వస్తువులను మార్కెట్లోకి రిలీజ్ చేసినప్పుడు వాటిని అమ్మడంలో కన్సైని తీసుకునేటువంటి శ్రమ అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ అదనపు శ్రమకు ఫలితంగా ఈ ఓవర్ రైడింగ్ కమిషన్, అదనపు కమిషన్, అడిషనల్ కమిషన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కమిషన్, సాధారణ కమిషన్ అంటే సరుకు అమ్మినందుకు ఇచ్చేటువంటి కమిషన్, అమ్మకాల మీద లెక్కిస్తారు. డెలక్టరీ కమిషన్ అంటే అరువు అమ్మకాలు ఏర్పడినప్పుడు రాని బాకీల బెడదను తప్పించుకునేదానికి ఈ రకమైన కమిషన్ని అదనంగా కన్సైనీకి ఇస్తూ అరువు అమ్మకాల మీదే లెక్కిస్తారు. పర్టికులర్గా ఏమి చెప్పనప్పుడు మొత్తం అమ్మకాల మీద కూడా లెక్కించవచ్చు. ఓవర్ రైడింగ్ కమిషన్ అనేది మామూలుగా దేని మీద ఇస్తారంటే కొత్త వస్తువును మార్కెట్లో రిలీజ్ చేసినప్పుడు కన్సైనీ శ్రమ అధికంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ అదనపు శ్రమకు ప్రతిఫలంగా కన్సైనీకి ఇచ్చేటువంటి కమిషన్ ఓవర్ రైడింగ్ కమిషన్. ఇప్పుడు పరీక్షలో సాధారణ కమిషన్ 5% అన్నాడు, మొత్తం అమ్మకాల మీద క్యాలిక్యులేట్ చేస్తారు. 2% డెలక్టరీ కమిషన్ అన్నారు, అరువు అమ్మకాల మీద క్యాలిక్యులేట్ చేస్తారు, నగదు అమ్మకాల మీద కాకుండా. ఓవర్ రైడింగ్ కమిషన్ 2% అన్నాడు, కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లో రిలీజ్ చేసేటువంటి సందర్భాల్లో ఆ రకమైనటువంటి అమ్మకాల మీద ఈ ఓవర్ రైడింగ్ కమిషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ విషయాల్ని లెక్క చేసేటప్పుడు స్పష్టంగా లెక్కలో అదనపు కమిషన్ ఇచ్చాడా, లేదా డెలక్టరీ కమిషన్ ఇచ్చాడా, లేదా సాధారణ కమిషన్ ఇచ్చాడా అనేటువంటిది స్పష్టంగా విద్యార్థి అర్థం చేసుకొని లెక్కలో ఇచ్చిన సమాచారాన్ని బట్టి మొత్తం అమ్మకాల మీద క్యాలిక్యులేట్ చేయాలన్నా, డెలక్టరీ కమిషన్ అరువు అమ్మకాల మీద క్యాలిక్యులేట్ చేయాలన్నా అనేటువంటి విషయాల్ని గమనిస్తారని ఆశిస్తూ ఈ వీడియో కానీ చక్కగా మీకు అర్థమైందని భావిస్తే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.